రాజకీయాన్ని వ్యాపార రంగంగా మార్చిన వాళ్ళకా మనం ఇంతకాలం ఓట్లేసాం. ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం అన్నలారా, అక్కలారా, అమ్మలారా, అన్నలారా. ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోకపోతే కనీసం మన బిడ్డల తరమైన బాగుపడాలంటే ఒక బలమైన తీర్మానం, బలమైన నిర్ణయం, బలమైన మార్పు మొదలవ్వాలి. అది మనతోనే మొదలవ్వాలి. చెప్పాను కదా, ఓటే నీ ఆయుధం. నువ్వు సంకల్పించుకుంటే ఈరోజే నా ఈ ఓటు నిజాయితీ పరుడైన పరిపాలకుడికి వేస్తాను అని నిర్ణయించుకోగలిగితే ఖచ్చితంగా మార్పు ఇక్కడి నుంచి మొదలవుద్ది. రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది. పార్టీలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీ అభిమాన పార్టీలు ఉంటాయి కదా, పాతుకుపోయింటారు ఎప్పటి నుంచో కొంతమంది పార్టీల్లో. మా తాత ఆ పార్టీకి వేసాడు, మా నాన్న ఆ పార్టీకి వేసాడు, మేము ఆ పార్టీకి వేస్తాం, నా పిల్లలు కూడా ఆ పార్టీకి ఓటేయాలి అని పార్టీల్లో పాతుకుపోయి ఉంటారు. ఏమైంది సార్ మీ పార్టీలు ఈ ఊరి కోసం ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. అభిమానం ఉండడం మంచిదే, ఆలోచన కూడా ఉండాలి. ఏం చేస్తున్నారు మనం ఓట్లేసిన నాయకులు అని గుండె రగిలి ప్రశ్నించడానికి బయటకు రావాలి, అడుగు వెయ్యాలి, గలం విప్పాలి. యుద్ధ రంగంలో సైనికుడు వలె ముందుకొస్తే అప్పుడు కదా మన ఊర్లు, మన గ్రామాలు మారుతాయి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా రాజకీయ పార్టీ నాయకులందరినీ ఒక్కొక్క పేరు మూరి ఊహించుకోండి. నేను చెప్తాను, ప్రతి పార్టీ నాయకుడి దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి అన్నలారా, అక్కలారా. ప్రతి పార్టీ వ్యవస్థాపకుడి దగ్గర ఈరోజు లక్షల కోట్లు. ఇక్కడ ఎవరైనా కోటీశ్వరుడు ఉంటే చేతుతారు ఒకసారి. కోటీశ్వరులు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? లక్షాధికారులు అంటే బ్యాంకులో ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులెత్తుతారా? మన దగ్గర ఉండవు. ఎవరి దగ్గర ఉంటాయి తెలుసా? మీరు ఓట్లేసి గెలిపించారే మీ అభిమాన పార్టీల వాళ్ళ దగ్గర 1 కోటి కాదు, 2 కోట్లు కాదు, 1000 కోట్లు కాదమ్మా, లక్షల కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల పిల్లల కోసం, వాళ్ళ పిల్లల 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 కోసం దాచిపెట్టుకున్నారు మనకు రావాల్సినటువంటి నిధులని మనకు అందించుకుంటాం. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అంటే 10 మందిలో 3 వస్తున్నాయన్నా 7 మందికి ఇవ్వటం లేదు. ప్రభుత్వ ఇల్లులు అందుతున్నాయంటే సగం సగం మరాకొర మాత్రమే ఇల్లులు వస్తున్నాయన్నా పూర్తిగా రావటం లేదు. పింఛన్లు వస్తున్నాయంటే ఆ కారణాలు ఈ కారణాలు, ఆ సొడ్డు ఈ సొడ్డు చెప్పి, ఆ చాకు ఈ చాకు చెప్పి 10 మందిలో 4 ఇస్తున్నారన్న పింఛన్ మిగిలిన 6 మందికి పింఛన్ ఇవ్వటం లేదు. అమ్మఒడి ఇలాంటి పథకాలన్నీ సరిగ్గా అందుతున్నాయా అంటే ఎక్కడన్నా సగానికి సగం మందికి రావటం లేదు, సగం మందికే వస్తున్నాయి.